హ్యాపీ మదర్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సో ఫైనల్లీ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మదర్స్ డే సెలబ్రేషన్స్ అండ్ దాంతోపాటు ఓటింగ్ డే. మాకు ఎలక్షన్స్ జరిగాయి కదా, సో అందుకని చెప్పేసి మొత్తం 2 రోజుల బ్లాగ్ షూట్ చేశాను. యాక్చువల్లీ మదర్స్ డే సెలబ్రేషన్స్ వచ్చేసి సండే కదా, మేము మధ్యాహ్నం లంచ్ చేసేసి ప్రశాంతంగా పడుకుని లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు మేము ముగ్గురం, నేను, వర్ష, రితిక, మేము ముగ్గురం కలిసి ఆటోలో మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే మధురవాడ వెళ్ళిపోతున్నాము. ఎందుకు అని అంటే నా ఓటు అయితే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరేనా అనమాట. సో నేను అక్కడికి వెళ్ళే ఓటు వేయాలి, మార్పించుకుందామని అనుకున్నాను ఇక్కడ, బట్ అవ్వలేదు, లేట్ అయిపోయింది. సరే ఈసారికి ఇంకా మధురవాడలో వేసేయాలన్నమాట ఓటు. సో నా సెకండ్ ఓటు అయితే వేస్తున్నాను. ఫస్ట్ ఓటు ఆల్రెడీ వేసేసాము 2019లో సక్సెస్ఫుల్గా. ఇది నా 2వ సారి నేను వినియోగించుకుంటున్నాను అనమాట. అండ్ ఇంక ఇక్కడ అయితే మా రితిక అయితే ఆటోలో వెళ్ళడం అంటే ఎంత ఇష్టం తెలుసా, కార్ కన్నా ఎక్కువ ఆటోయే ప్రిఫర్ చేస్తుంది. మంచిగా చల్లగాలి, ఓపెన్ ఎయిర్ వస్తుంది కదా, సో అందుకని చెప్పేసి అటు ఇటు ఫుల్గా తిరుగుతుంది అనమాట. వాళ్ళ అక్కతో డిస్కషన్స్ ఏవో చేస్తుంది. సో వ్లాగ్స్ కొంచెం లేట్ అవుతున్నాయి. మీ అందరికీ హోప్ తెలుసు కదా, నేను బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను కదా, దాని వర్క్స్ వల్ల అటు ఇటు తిరగడం వల్ల నాకు వీడియోస్ అస్సలు షూట్ చేయడానికి అవ్వట్లేదు. సో కొంచెం పెండింగ్ అయిపోయి లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఇక్కడ నేను వేసుకున్న టీషర్ట్ అండ్ ప్యాంట్ వచ్చేసి ఇది నేను మీషోలో ఆల్రెడీ వీడియో అయితే షేర్ చేశాను కదా. చాలామంది నాకు ఎక్కువగా నెగిటివ్ కమెంట్సే పెట్టారు మీషో హాల్లో ఈ అవుట్ఫిట్ కోసం. ఏంటంటే ఇది మీకు సూట్ అవ్వలేదు, మీ ఏజ్కి తగ్గట్టు వేసుకోండి అట్లా పెట్టారు. సూట్ అయినా సూట్ అవ్వకపోయినా నాకు కంఫర్టబుల్గా అనిపించింది. అండ్ నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఈ టైప్ ఆఫ్ ప్యాంట్స్, టీషర్ట్స్, వెస్ట్రన్ వేర్ అవుట్ఫిట్స్ అన్నీ వేసుకున్నాను. సో ఇప్పుడు 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా మనం మార్చుకోవడం అంటే కష్టం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు కదా, సో మనం మార్చుకోలేము. అండ్ డ్రెస్సింగ్ సెన్స్కి వచ్చేస్తే అంత ఆడ్గా ఏమైతే లేవు, ఇవి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. కొంతమంది కోసమే చెప్తున్నాను అనమాట ఇది నేను, ఎవరైతే నెగిటివ్గా కమెంట్స్ చేశారో వాళ్ళకి. అండ్ ఇక్కడైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. మేము వచ్చేసరికి 5:36 అలా అవుతుంది అనుకుంటాను వచ్చేసరికి. ఇంకా రాగానే ముందు గార్డెన్లోకి వచ్చేసాను నేను, మీ అందరికీ మ్యాంగో ట్రీ చూపిద్దామని. సో ఈ పళ్ళు చాలా స్వీట్గా ఉంటాయి, మీకు చూడ్డానికి అక్కడ పచ్చిగా కనిపిస్తున్నాయి కదా, అవేంటంటే కోసి గడ్డిలో మొగ్గబెడతాము, అప్పుడు మనం కట్ చేసుకుని తింటే చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట. సో చూడండి మొత్తం చెట్టు నిండా పళ్ళు అయితే ఉన్నాయి. పక్కన ఆంటీ వాళ్ళకి అండ్ ఇటు సైడ్ వాళ్ళకి, తర్వాత నేను ఇక్కడికి కొన్ని తెచ్చుకుంటాను, ఇలా అందరికీ పంచిస్తాం. అన్ని పళ్ళు మనమే తినలేము కదా. అండ్ పక్కన ఆంటీ వాళ్ళకి కూడా ఉందన్నమాట, సో వాళ్ళు కూడా మాకు షేర్ చేస్తుంటారు, మేము వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాం కదా. సో ఇంక ఇక్కడ వాతావరణం చల్లగా ఉంది. ఇంకా మా పిల్లలు అండ్ అక్కడ హనీ వాళ్ళ అత్త వాళ్ళ అమ్మాయి సిరి కూడా వచ్చింది. సో ఇంక వీళ్ళు నలుగురు ఒక గ్యాంగ్ అనమాట, మంచిగా ఆడుకుంటారు. ఇంక నేను పిల్లలు కూడా ఈ 1 వీక్ అక్కడే ఉంచుతాను. మీ అందరికీ చెప్పాను కదా 1 వీక్ పిల్లలు మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు, 1 వీక్ నా దగ్గర ఉంటారని. సో ఎలాగో ఇంకా సండే మండే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సండే నేను కూడా ఇంక వెళ్ళి ఆ రోజు అక్కడే స్టే చేసేసి మండే ఓట్ అది వేసుకుని నేను మళ్ళీ రిటర్న్ అయిపోయాను. శ్రీధర్ ఓట్ వచ్చేసి సీతందర్లో ఉంది, సో అందుకే ఇంకా శ్రీధర్ రాలేదు, ఇంక పిల్లలు తీసుకుని నేనే వచ్చేసాను అనమాట. సో ఇదొక వన్ ఆఫ్ ది రీజన్. ఇంకా ఎలాగో మదర్స్ డే సెలబ్రేషన్స్ కదా, ఇంకా 2 సెలబ్రేట్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి. సో ఇంక వీళ్ళు అక్కడ ఆడుకున్నారు. తర్వాత ఇంక మేము నైట్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ అరుణ్ ఐస్ క్రీమ్స్లోని మాకు ఈ మధ్యన ఈ ఐస్ క్రీమ్స్ చాలా బాగా నచ్చుతున్నాయి అనమాట. అంటే ఇంకా కేక్ తెచ్చుకోకుండా ఇది తెచ్చుకుంటే అదిరిపోద్ది. మీరు లాస్ట్ టైం కూడా చూసినట్టయితే మ్యాంగో అండ్ బ్లూబెర్రీ చూపించాను కదా, అది చాలా బాగుంది. అండ్ ఇది కూడా కాటన్ క్యాండీ అండ్ సాల్టెడ్ క్యారమెల్ కూడా అదిరిపోయింది అనమాట. సో ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయాలనుకోండి. ఇదైతే మొత్తం ఫ్యామిలీ అందరికీ మంచి డెజర్ట్ అనమాట. కాస్ట్ వచ్చేసి 300 రూపీస్. మన కేక్ అయినా కూడా ఆల్మోస్ట్ 450-500 ఉంటుంది. సో ఇది తెచ్చుకుంటే హ్యాపీగా తినచ్చు అనమాట. మొత్తం అంతా ఐస్ క్రీమే. ఎంతమంది అరుణ్ ఐస్ క్రీమ్ లవర్స్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే అరుణ్ ఐస్ క్రీమ్స్ ఫేవరెట్ అనమాట. నాకే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, పిల్లలతో సహా. 5 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. సో ఇక్కడ మదర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఇక్కడ మీరు మా అక్క ఏది అని మీరు అనుకోవచ్చు. అక్క వచ్చేసి ఎలక్షన్ డ్యూటీ ఉండడం వల్ల అక్క మిస్ అయిపోయింది అనమాట. లేకపోతే ఎవ్రీ టైం అక్క, నేను, మమ్మీయే కేక్ కట్ చేస్తాము. అండ్ ఇక్కడ మా మమ్మీ కోసం నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేశాను. అసలు యాక్చువల్లీ మమ్మీ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో షాకింగ్లో ఉంది. ఏంటి ఆ గిఫ్ట్ అని అనుకుంటున్నారా? క్లియర్గా మీకు నేను వీడియో తర్వాత ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. సో ఇవేంటంటే కస్టమైజ్డ్ ఫోటో ఫ్రేమ్స్ అనమాట.
ఇవి మన ఇంట్లో కానీ లేదా ఆఫీస్ రూమ్స్లో కానీ ఎక్కడైనా కూడా మంచిగా వాల్కి మేకలు కొట్టకుండా జస్ట్ టేప్ ఉంటుంది, అది రిమూవ్ చేసేసి స్టిక్ చేసేసుకోవడం అనమాట వాల్కి. సో ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడా నేను మొత్తం గ్యాదర్ చేశాను. అవన్నీ కూడా ఇక్కడ కొన్ని మమ్మీ వాళ్ళ ఇంట్లోకి అండ్ ఇక్కడ మా ఇంట్లోకి కూడా నేను ఆర్డర్ చేశాను అనమాట. సో చాలా బాగా నచ్చాయి మమ్మీ వాళ్ళకి. మీకు డీటెయిల్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఓకేనా. అండ్ ఇప్పుడైతే ఇంకా మేము ఐస్ క్రీమ్ ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకుని అందరం తింటున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, మస్తుగా ట్రై చేయండి. ఇదొకటి అండ్ ఇందులో మ్యాంగో ఫ్లేవర్ కూడా ఉందన్నమాట. సో హ్యాపీగా కేక్ అయితే అది కొంచెం తింటే హెవీగా అనిపిస్తుంది. ఐస్ క్రీమ్ అయితే ఎంతైనా తినేయచ్చు, దట్టు సమ్మర్ కదా, హ్యాపీగా తినేయచ్చు అనమాట. సో అందుకని చెప్పి ఇంక ఇక్కడ మేమైతే బౌల్స్లో వేసుకుని తినేస్తున్నాం. చింటూకి తెలియదు ఇక్కడ నేను క్యాప్చర్ చేస్తున్నాను వీడియో, అందుకే వెంటనే షాక్ అయ్యాడు అనమాట. సో ఇంక ఇక్కడ నైట్ డిన్నర్ అనమాట. సో మమ్మీ ఆ రోజు సండే కదా, మధ్యాహ్నం అండ్ నైట్ కూడా ఇంకా చికెన్ అని ఎగ్స్ కర్రీ అనమాట. అంటే చికెన్లోనే ఎగ్స్ అవి వేసేసారు. సో నేను అనుకోకుండా ఇంక వీడియో తీసాను, మమ్మీ అప్పటికే వాళ్ళు బోన్ చేసేసారనమాట. అదే అంటుంది, సో ముందే తీసుకుని ఉండాల్సింది కదా అని చెప్పి. బట్ ఓకే, ఇట్స్ ఓకే, పర్వాలేదు కదా. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు తింటున్నాను అనమాట. ఆల్రెడీ పిల్లలు మమ్మీ డాడీ తినేసారు, ఇక నేను ఇంకా బోన్ చేస్తున్నాను లాస్ట్. సో ఇంకా హ్యాపీగా డిన్నర్ అది ప్రశాంతంగా తినేస్తున్నాను. డైట్ ఏమైంది అని అడగచ్చు మీరు. చెప్పాను కదా ఆల్రెడీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంక నో డైట్, నథింగ్. తీసుకునే రైస్ కూడా కొంచెం రైస్ తీసుకుంటాను అండ్ కర్రీ ఆబ్వియస్లీ. అండ్ ఇక్కడ మా రితిక వచ్చేసి నా పక్కన వీడియో ఉంటే మాత్రం ఎక్కడికి వెళ్దు, అలా అక్కడే ఉంటుంది. దానికి ఎగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకే ఎగ్ పెడుతున్నాను. ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసేసుకున్నారు. సో మళ్ళీ ఇంక మేము ఒకసేపు అలా బయట బాల్కనీలో వాకింగ్ అది చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే ఓటింగ్ వేయాలి కదా, సో నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాను. సో ఇది మండే, May 13th, 2024. ఇట్స్ ఎ బిగ్ డే, అదే ఎలక్షన్ డే. సో మేమైతే 6 o'clockకే లేచి ఫ్రెష్ అప్ అయిపోయాము, రెడీ అయిపోయి ఇంక ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం. ఓటింగ్ అయితే 7 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది కదా, సో మధ్యలో వెళ్ళామంటే ఎండకి దొరికిపోతాం. ఈవినింగ్ అయితే మరీ లేట్ అయిపోతుంది. సో బేగా మార్నింగే వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇంకా మార్నింగే లేచి రెడీ అయిపోయామన్నమాట. సో మా ఓటు హక్కుని మేమైతే వినియోగించుకున్నాము. ఓట్ ఫర్ ద బెటర్ ఫ్యూచర్, ఐ థింక్. సో మీరందరూ కూడా ఓటు వేసే ఉంటారు కదా, కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. సో ఇక్కడున్న వాళ్ళు అక్కడికి, అక్కడున్న వాళ్ళు ఇక్కడికి అలా వచ్చి ఓట్లు అయితే వేశారు. బట్ వైజాగ్లో ఓటింగ్ శాతం చాలా తక్కువ అయింది అని చెప్పేసి నేను అయితే ఇన్స్టాగ్రామ్స్లో వాటిలో న్యూస్లో చూశాను, ఎందుకో మరి తెలియదు. సో ఇక టైం ఇదిగోండి చూపిస్తున్నాను చూసారా, 6:15 అయిందనమాట. సో ఇంకా ఇక్కడ మాకు ఎక్కడంటే మధురవాడ మేము ఉండేది కాబట్టి మాకు చంద్రంపాలెం గవర్నమెంట్ స్కూల్లోనమాట. లాస్ట్ టైం కూడా మేము అక్కడే వేసాము, ఇప్పుడు కూడా ఇంకా అక్కడికే అయితే వెళ్తున్నాం. ఇంకా మాతో పాటు మా పిల్లలు కూడా తీసుకెళ్ళిపోతాం. యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లోనే ఉంచుదామని అనుకున్నాము, వీళ్ళేంటంటే మేము వస్తాము అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే టైం లేట్ అయిపోతుంది, ఎప్పుడు ఎంత లైన్ ఉంటుందో తెలుసు కదా మీ అందరికీ. ఎందుకు అంటే లేదు మేము ఉండమని చెప్పేసి అంటే సరే అని చెప్పి ఇంకా వీళ్ళు కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాం. సో ఈరోజు వచ్చేసి నేను, మా చింటూ, మమ్మీ, డాడీ, పిల్లలు మేము వెళ్తున్నాం అనమాట. మాకు ఆల్రెడీ ఎలక్షన్ డ్యూటీ కాబట్టి వాళ్ళు ముందే వేసేస్తారు కదా ఓటు. సో బయలుదేరిపోతున్నాం అనమాట. సో నా అవుట్ఫిట్ వచ్చేసి ఇది మీషోలో తీసుకున్నదే. ఇంకా పాపం వీళ్ళైతే మార్నింగ్ లేచి ఇంకా బ్రష్ అది చేశారు. ఈవెన్ మేము టిఫిన్ కానీ ఏమీ తినలేదు. అయినా ఆ రోజు అసలు షాప్స్ కానీ ఏవి ఓపెన్ లేవు, అన్నీ క్లోజ్డే కదా. సో ఓట్ హక్ అయితే వినియోగించేసుకున్నాం అనమాట. సో ఓటర్ కార్డు అండ్ ఆల్సో దాంతోపాటు ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్, ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే. సో వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ అంతే. అండ్ ఇక్కడ నో కాంట్రవర్సీ, బికాజ్ ఎవరి పార్టీ వాళ్ళకి ఫేవరెట్ ఉంటుంది కదా. సో వాళ్ళని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. సో అందరూ బాగానే ఉంటారు, మధ్యలో వాళ్ళే తిట్టుకుని గొడవలు ఆడుతుంటారు కాబట్టి సో నో కాంట్రవర్సీ. ఇక్కడైతే మేము పూలింగ్ బూత్కి వచ్చేసాము. ఫోన్స్ కానీ ఏమీ నాట్ అలౌడ్. సో కార్లో పెట్టేసి వెళ్ళి ఇంకా మేమైతే ఓటు వేసేసి వచ్చేసామన్నమాట. 7:30కి మేము లైన్లో నించుంటే వచ్చేసరికి 10:30, 11 అయిందనమాట. మధ్యలో ఈ ఈవీఎం మిషన్స్ పని చేయకపోవడం అట్లా జరిగింది ప్రాసెస్ అంతా. ఇంక ఇక్కడైతే మేము టిఫిన్ తెచ్చేసుకున్నాము. సో కార్లోనే పిల్లలకి నేనైతే ఫీడ్ చేసేస్తున్నాను, వాళ్ళకి తినిపించేసి నేను కూడా టిఫిన్ అయితే తినేసాను చక్కగా. తినేసిన తర్వాత ఇంక ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. వెళ్ళి మంచిగా కొంచెం ఫేస్ వాష్ అది చేసుకోవాలి, ఎందుకంటే ఎండ చాలా ఉంది తెలుసా. అంటే మేము అనుకున్నట్టే అందరూ కూడా అనుకున్నట్టున్నారు, అంటే మార్నింగ్ వెళ్తే కరెక్ట్ టైంకి వెళ్తే వచ్చేయచ్చు కదా అనుకున్నారు. సో అందరూ అలాగనే వచ్చారనమాట. సో దానివల్ల అసలు చాలా ఎక్కువ మంది జనాలు, లైన్లు అసలు మామూలుగా లేదనమాట.
సో మాదైతే ఏరియా మధురవాడ కాబట్టి మేము గవర్నమెంట్ స్కూల్ చంద్రపాలెంలో వేసాము. శ్రీధర్ సీతందర్లో అక్కడ తను వేసేసారు. నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి నేను ఇంకా మాకు సీతందర్లోనే నేను చేంజ్ చేసేసుకోవాలన్నమాట. లేకపోతే నేను ఇక్కడ తను అక్కడ అలా వేయాల్సి వస్తుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాం అనమాట. నేను మళ్ళీ మధ్యాహ్నం భోజనం అది చేసేసి ఈవినింగ్ మళ్ళీ నేను రిటర్న్ అయిపోతాను. ఎందుకంటే ఇంక ఈ 1 వీక్ మళ్ళీ నాకు ఇంటీరియర్ వర్క్స్ డిజైనింగ్ ఉంది, బిజినెస్వి, తర్వాత కొంచెం ఈ షాపింగ్ అవి ఉన్నాయన్నమాట. స్టాక్ అవి తెచ్చుకోవడం ఇవంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మేము ఆబ్వియస్లీ ఇంకా మ్యాండేటరీ కదా, ఫోటో కంపల్సరీగా మనం వేసాము, వినియోగించుకున్నామని అందరు స్టాటస్లో ఆ రోజు ప్రతి ఒక్కరు పెట్టారు స్టాటస్లు. అండ్ ఇక్కడ మేము ఇంకా మధ్యాహ్నం లంచ్కి ఇంకా ఏమీ వండుకోలేదు. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చేసుకున్నాం. కొత్తగా సెలబ్రేషన్స్ హోటల్ పెట్టారనమాట మధురవాడలో. సో ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని చెప్పి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చేసుకున్నాము, చికెన్ ఫ్రైడ్ రైస్. అండ్ మమ్మీ ఆల్రెడీ రైస్ కూడా పెట్టారు, ఒకవేళ పెరుగన్నం తినేవాళ్ళు పెరుగన్నం తింటారు కదా అని. సో ఇంకా హ్యాపీగా లంచ్ అయితే ప్రశాంతంగా తినేస్తున్నాం అనమాట. ముందైతే ఇక్కడ పిల్లలు, డాడీ, మమ్మీ ఇక్కడ తింటారు. నేను అండ్ చింటూ మేమిద్దరం హాల్లో టీవీ చూస్తూ మేము తింటామన్నమాట. ఇక్కడైతే నేను మధ్యాహ్నం మంచిగా స్లీప్ వేసేసి ఇంకా ఈవినింగ్ వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి బయలుదేరిపోతున్నాను అనమాట మా ఇంటికి. సేమ్ నేను మళ్ళీ ఆటో బుక్ చేసేసుకున్నాను, ఊబర్ బుక్ చేసేసుకుని బయలుదేరిపోతున్నాను అనమాట. సో చిన్న వ్లాగ్ పెట్టాను నేను, సండే అండ్ మండే కంటిన్యూషన్ బోత్ డే పెట్టాను అనమాట. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి. సో కొంచెం అర్థం చేసుకోండి. డెఫినెట్లీ అప్డేట్స్ అయితే ఇస్తాను నేను. చాలామంది అడుగుతున్నారు వాట్సాప్ గ్రూప్ పెట్టండి తొందరగా, అండ్ ఆల్సో అడ్రస్ తొందరగా చెప్పండి మేము వస్తామని. వన్స్ ఆల్ సెట్ చేసేసుకున్న తర్వాత రెడీ చేసేసాక డెఫినెట్లీ మీకు షేర్ చేస్తాను. అప్పుడు హ్యాపీగా మీరు ఆఫ్లైన్ స్టోర్కి నా దగ్గరికి వచ్చి మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్ కూడా నేను ఇస్తాను కాబట్టి మీరు ఒకవేళ డైలీ అప్డేట్స్ కోసం మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి పర్చేస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు నెక్స్ట్ కమింగ్ డేస్లో డెఫినెట్లీ షేర్ చేస్తాను, ఓకేనా. సో రోడ్లు చూస్తున్నారా ఎంత ఖాళీగా ఉన్నాయో ఆ రోజు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి లైన్లో రాత్రి 10-11 వరకు కూడా జనాలు ఉన్నారు లైన్లలో. అండ్ ఈ నైట్ చాలా పెద్ద వర్షం పడింది కదా. సో మీకు పడింది ఆ వర్షం కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంటికి రాగానే ఇక్కడ మా రూబీగాడు నన్ను ప్యాంపరింగ్ చేసేస్తున్నాడు అనమాట. అంటే మిస్ అయ్యింది బాగా, నన్ను ఒక హాఫ్ డే మిస్ అయినట్టే కదా. సో తెగ నన్ను ముద్దులు పెట్టేసి ఇంకా నా దగ్గర అలా ఉండి ఇంకా మిస్ అయిందనమాట బాగా. అని నేను ఒక్కరిదాన్ని వచ్చాను, పిల్లలు రాలేదేంటా అని అటు ఇటు వెతికింది, దాన్ని తెలిసిపోతుంది అనమాట. సో కాసేపు దీంతో ఆడి ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఇదనమాట చిన్న బ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మరి మీరు ఏం చేయాలి, యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. Until then, take care. Bye-bye. Have a nice day. Thanks for watching. Love you all. Last వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా once again thank you so much. And అందరికీ కూడా బిలేటెడ్గా హ్యాపీ మదర్స్ డే.